guys, welcome back to Muni Vlogs. Muni Vlogs ano? Muni Vlogs ante. Okay guys, so ఈరోజు హ్యాపీ సండే టు ఎవ్రీవన్. ఫస్ట్లీ ఈరోజు మా ఇంట్లో ఏంటి చెప్పు. మేము మా నాన్నమ్మ తాతయ్యకి నేను మా అమ్మమ్మ తాతయ్యకి బియ్యం ఇవ్వబోతున్నాము. సో ఆల్రెడీ మా ఇంట్లో మా నాన్నమ్మ తాతయ్యకి ఇచ్చేసినాము, అది కూడా ఇదే వీడియోలో యాడ్ చేస్తాను. అండ్ మేము వెడ్నెస్డే ఇచ్చినాం. ఈరోజు సండే మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఇస్తున్నాం అనమాట. మా డే అంతా ఎట్లా జరుగుతుందో మీరు చూసి మీరు కూడా ఇచ్చుకోండి. గాయస్, మేమైతే వెడ్నెస్డే ఇచ్చినాం కాబట్టి మా ఇంట్లో అంత ఎక్కువ మంది లేకుండే. ఆ రోజు వర్కింగ్ డే కాబట్టి అందరు వెళ్ళినారు అనమాట డ్యూటీస్కి. అండ్ నైట్ టైంలో వచ్చినారు. అండ్ ఆ రోజు నాకు లెగ్ పెయిన్ చాలా సివియర్గా ఉండే. నిద్ర నుంచి లేచినప్పటి నుంచి నాకు ఒక లెగ్ పెయిన్ స్టార్ట్ అయిందనమాట ఫుడ్ దగ్గర. సో అది డే అంతా ఉంది, నన్ను ఏ పని చేయలేదు, నేను వీడియోస్ కూడా సరిగ్గా తీయలేదనమాట. ఆ రోజు చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉండే. ఇంకా మా మమ్మీకి కొంచెం కూర్చొని కిచెన్లోనే కింద కూర్చొని అంతా హెల్ప్ చేసినాను. సో మేము చికెన్, మటన్, పూరీలు, గారెలు, మక్క గారెలు, బగారా రైస్ ఇవన్నీ మేము చేసినాం అనమాట. సో వాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్స్ అవన్నీ పెట్టాలి మేము కూడా అవన్నీ పెట్టినాము. ఇంకా వంటలు కాగానే మా డాడీ అయితే వాళ్ళకి పెడుతున్నాడు. ఫస్ట్ మా డాడీ పెట్టాలన్నమాట. సో అట్లా మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్కి ఇది తెలుసు. దసరా పండుగ వస్తుంది, పెత్తరమాస వస్తుంది అంటే ఫస్ట్ మనం చేసే పని ఇదే అనమాట. సో అట్లా వాళ్ళకి నచ్చిన కూరలు మనం చేసినవన్నీ వాళ్ళకైతే పెట్టాలి వాళ్ళ ఫోటో ముందు. సో ఫుడ్ అంతా మా డాడీ ఒక ప్లేట్లో పెట్టినాడు కదా, దాని తర్వాత దీపం ముట్టించి అగరబత్తులు కూడా వెలిగించినాడు అనమాట. దాని తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టినావు మా డాడీ. అండ్ ఇక్కడ చాటల ఎందుకు అవన్నీ ఇవ్వలేదు అంటే అవి ఆల్రెడీ మా డాడీ ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేయకముందే లైక్ బియ్యం జంగం వాళ్ళకి ఇస్తారు కదా, అది ఆల్రెడీ చేసినాడు అనమాట. కొన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా అన్నం ఇవన్నీ ఇచ్చేసి వస్తారనమాట. సో అది నేను వీడియో క్లిప్ తీయలేదు, చెప్పాను కదా నాకు లెగ్ పెయిన్ ఉండే అని చెప్పి, అందుకని చాలా వరకు క్లిప్స్ తీయలేదు. దాని తర్వాత మా మమ్మీ కూడా ఫుడ్ పెట్టేసింది వాళ్ళకి. దాని తర్వాత నేను కూడా పెట్టేసిన అనమాట. సో నేను పెట్టేటప్పుడు నన్ను వీడియో తీయడానికి ఎవరు లేకుండే, అందుకని చెప్పి నేను వీడియో తీయలేదు. ఇంకా దాని తర్వాత ఇది మా మామయ్య వాళ్ళ ఇంట్లో డే అనమాట. ఫుల్గా అందరు వచ్చేసినారు మార్నింగ్. ఆ రోజు సండే కాబట్టి అందరు ఇంట్లోనే ఉంటారు. సో మేము ముందు చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, మా ఇంట్లో మేము ఏంటంటే ఫస్ట్ బియ్యం ఇచ్చుకుంటాము, ఎవరి ఇంట్లో తినము మేము ఇచ్చేదాకా. సో అందుకని చెప్పి మాకు ఇక్కడ మా మామ వాళ్ళు ఇస్తారు కాబట్టి మేమే ఫస్ట్ చేసినాము. మా మామ వాళ్ళకి అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు. వావ్, యమ్మీ యమ్మీ. ఏంటది యమ్మీ యమ్మీ ఏంటి? మటన్. ఓకే, చికెన్ లేదా? చికెన్ కూడా. మన ఇక్కడ చికెన్ అనుకుంటా. సాంబార్ చికెన్ అది. ఇప్పుడే వాటర్. ఓకే, ఇక్కడ చికెన్ అంట. ఎగ్ కర్రీ చికెన్ అరవట్లేదు, అన్ని అనిపిస్తున్నాయి. చికెనే అది. చికెనేనా? ఓకే, కలపాలి. కలిపితే ఇప్పుడు చూడండి అది సాంబార్ కాదు గాయస్, ఇట్స్ చికెన్ యాక్చువల్గా చెప్తున్నా. అంతేనా అంటే ఇంకేమైనా ఉన్నాయా వంటకాలు? ఇంకా చాలా ఉన్నాయి అంట గాయస్. మనం బేక్ చేసి లాస్ట్లో చూపిద్దాం. మేము అసలే చేయను, నాకు అందరు చెప్తారు ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళు చక్కని ప్రిన్సి, అన్నయ్య, వాదిన ఎవరికి అన్నయ్య చెప్పిన కదా బియ్యం ఇవ్వడం అంటే ఫస్ట్ ఇదే అనమాట. ఇట్లా వెజిటేబుల్స్, బియ్యము, పప్పులు అన్నీ ఒక జంగమయ్యకి ఇచ్చేసి వస్తారనమాట మా వాళ్ళ పేరు మీద. సో పెద్దల పేరు మీద ఇస్తారు. మెయిన్ ప్రాసెస్ ఇది, ఆ వంటలన్నీ చేయడం కాదు. సో ఇది ఇచ్చి రావడం ఇస్ మెయిన్ ప్రాసెస్. బియ్యం ఇవ్వడం అనేది దీన్నే అంటారు ఫస్ట్. సో మా ఇంట్లో కూడా ఇచ్చినారు ఇట్లా. నేను ఇదే క్లిప్ మిస్ చేసినాను, అందుకని చెప్పి ఇక్కడ మర్చిపోకుండా నేనైతే క్లిప్ తీసాను. ఏం చేస్తారు మామయ్య? ఏం చేస్తారు? బగారా రైసా? మామయ్య చెప్పట్లేదు గాయ్స్. మా మామయ్య అప్పాల ఫేమస్ అయిపోతాడని భయపడుతున్నాడు. సో ఇప్పుడు మా ఇంట్లో బగారా రైస్, చికెన్, మటన్, పూరీలు, గారెలు, వెయిట్ చేయండి. నేను కూడా వీలైతే మా ఇంట్లో వచ్చి భోజనం చేసి వెళ్ళండి.
సో గైజ్ లాంగ్ వీడియో చేయకుండా ఎన్ని రోజులు అయింది? ఇట్స్ బిన్ 2 weeks. లేదు లాస్ట్ వీక్ పెట్టినావు కదా మండే రోజు నిన్న సెప్టెంబర్ 5th. అంటే 1 week అయింది. ప్రెజెంట్ వ్లాగ్స్ రావట్లేదు, అది లాస్ట్ వీక్ది లాస్ట్ ఇయర్ వీడియో, సో రావట్లేదు కాబట్టి టుడే విల్ బి ద టుమారో ఎడిట్ అయ్యి, ఈరోజు ఎడిట్ అయ్యి రేపు పోస్ట్ అవ్వాలి. రేపు మండే లోని ట్యూస్డే రోజు మన వీడియో పోస్ట్ అవుతుంది. దగ్గు వస్తుంది గాయ్స్. నాకు బయట మొత్తం తగ్గింది. సో మై మామ్ ఇస్ డూయింగ్ సంథింగ్ ముచ్చట. ఇట్లా పడైపో ఈసారి చూసినా పడవుతారు ఇట్లా దానికి పోయి ఇంకో నీళ్ళు పోయి ఇట్లా పడబోయి పోతే మొత్తం పోతాయి. పురుగులు కాదు అవి, అలా నీళ్ళు పోసి అదే ఏమైనా ఉంటే పైకి వస్తాయి. ఆగుతావా? పురుగులు కాదు అవి. పురుగులు కానీ అనేది వాటర్ పారబోసేయాలి. అవి వాటర్ గైజ్ మా వాళ్ళు అయితే పూరీలు చేసినారు. ప్రిన్స్ వచ్చింది వీటిని తీసుకెళ్ళడానికి. ఒక్కొక్కటి వేద్దాం ఇట్లా, సంథింగ్ లైక్ దిస్. రిస్కీ ఉన్నాయి. ఇక్కడ చేసిన పూరి సరిపోవు అని చెప్పి మళ్ళీ నాతో చేపిస్తున్నారు అనమాట. సో నేనైతే ఇక్కడ పూరీలు చేస్తున్నాను మంచిగా కూర్చొని, నేను ప్రిన్స్ ఇద్దరం కలిసి. అంటే వీరా ఫోటో అసలు పూరీలు ఇట్లా పొడిలో చేయడం నేను ఫస్ట్ ఆయిల్లో చేస్తారు. గైస్ నేను ప్రిన్స్ షాప్కి వచ్చినాము. సో వీడొక్కడు మధ్యలో కలిసినాడు, బాగానే స్నాక్స్ కొనుక్కొని వెళ్తున్నాడు ఇంటికి. ఇక్కడికే పెద్దమామ వాళ్ళ ఇంటికి. ప్రిన్స్ ఐస్ క్రీమ్ తింటుంది. మున్నక తిని అయిపోయింది గైస్ సో ఫాస్ట్. నేను మొత్తం మీద పడు కొంచెం తీసుకురండి. అయిందా? కొబ్బరికాయ కొట్టేది తెచ్చుకోండి అని చెప్తాను. అయిపోయింది నాకు పెడతాను. కొడుకు కొద్ది కంప్లైంట్స్ మరి ఆ ఏజ్ లో అంతే ఉంటది. నేనైతే చేయను. చక్కగా ఇస్తారా రేపు? అసలు ఎప్పుడు తొందర పడాడు, ఆయనే అవుతుంది. సో గైస్ మేము మా తాత కోసం స్వీట్ ఐటమ్స్ మర్చిపోయినాము, అవి వేయడానికి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఏడికి ఇప్పుడు ఆరగడానికి డాన్ బాస్కో దగ్గరనే ఉంటుంది కదా ఒక బండి, చదువుకన్నా గుర్తులేదు. అక్కడైతేనే దొరుకుతాయి ఇప్పుడు మనకు అర్జెంటుగా, బికాజ్ అవన్నీ చేసేందుకు టైం లేదు గైస్. బేసిక్గా ఎవ్రీ ఇయర్ ముందు రోజే తెస్తుంది మా అత్త, బట్ ఈసారి మర్చిపోయినట్టుంది హడావిడిలో. మా డాడీ లేకుండే గైస్ అందుకే. నిన్న మా మామయ్య కూడా ఊరికి వెళ్ళి నైట్ 11:30 అట్లా అయింది కాబట్టి ఏం మనిషికి దోయలేదు. సో అందుకని ఇప్పుడు ఎట్లయితే తెస్తున్నాం గైస్, ఇద్దరం పోతున్నాము. మళ్ళీ రోడ్ మీద అందరు వింతగా చూసుకున్నారు నుంచి మెల్ల తీసుకున్నాము. గైస్ మేము ఇక్కడికైతే వచ్చినాము, ఆ ప్లేస్ ఈరోజు లేదు, ఆ బండి రాలే. సో స్వీట్ షాప్లో దొరుకుతుందని కొంతమంది అంటారు, అక్కడికి వెళ్ళాం. డాడీ వేస్తున్నావా?
గైస్ మనకైతే అరిసెలు ఒక్కటే దొరికినాయి, మిగతా మేము దొరకలేదు. సో పల్లిపట్టి ఇంకా మైసూర్ పాక్ నార్మల్ షాప్స్ పదం, నార్మల్గా షాప్స్లో కూడా దొరుకుతుంది కాబట్టి అవి తీసుకొని వెళ్ళాలి. సో ఒక పోలేలు ఒక్కటి దొరకలేదు కదా మనం అనుకున్న దాంట్లో, పోలేలు బాదుషా కూడా దొరకలేదు. బాదుషా కూడా మేబీ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ పోలేలు అయితే దొరకవు గైస్. సెలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్దాం. తెలియదు, నేను ఇప్పుడే చూస్తున్నా. చూడండి గైస్, ప్రిన్స్ నాతో ఎంత పని చేపిస్తుందో. ఏమంటారు మటన్ వేసుకున్నావు? నాకు చికెన్ కావాలి. నీ ప్లేట్ రాలే. అగో వదిన అన్నం పెడుతుందంట ఇద్దరికి పోండి. వావ్, నాకే ఫ్రెండ్స్ ఇది పక్కన పట్టీలు తెగిపోయినాయి అని తెచ్చింది. ఓ ఇది కూడా మనకేమున్నాక. మా ప్రిన్స్కి చాలా జల్ది ఎక్కువ గైస్, ఏం చేద్దాం చెప్పండి, వీడియోగ్రాఫర్ లాగా పెట్టుకుంటే పనికి వస్తలేదు. అవును గైస్, నాకు డైలీ పేమెంట్ ఇస్తుంది. నాకు ప్రేమతో నా కోసం తెచ్చింది, నా పట్టీలు లేవని. నా కోసం ప్రేమగా తీసుకున్నా ఆ రూమ్ లో ఉంది, ఆ రూమ్ లో ప్రేమ. మీ పిన్ని వాళ్ళు మీ మీద ఎప్పుడైనా చూపిస్తారు? నా కోసం తెచ్చింది ఉన్నాక, నా కోసం నాకు పట్టీలు లేవు. మా పిన్ని నా కోసం నా కోసం మీకు రావు అవి. బాగున్నాయి. నాకు పట్టీలు తగ్గిపోయినాయి మొన్ననే. ఇంత టైట్ ఉన్నాయి పప్పి, ఇంత పైకి వస్తాయా? సో గాయస్ మొత్తానికి అయితే మనకి ఇది వచ్చినాయి. ఓపిక లేక వాడుకున్నా గాయస్ నేను. ఓకేనా, ప్రిన్సిప్ ఒక అంత తేడా, పెద్ద పనికి వచ్చే మ్యాటర్ కాదు గురించి మాట్లాడేది. పప్పకి ఇచ్చిన పట్టీలు పెట్టుకొని గలగలు నడుస్తుంది గాయస్. శంగు ఉరుగుతుంది, శంగు ఎగురుతుంది గాయస్ పట్టీలు పెట్టుకొని. గాయస్ మా ప్యాంట్ మేము వేసుకునే పప్ప కదని అంటుంది గాయస్. నచ్చినాయి పట్టీలు నావే. సో ఇక్కడైతే మేము మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చినాము. సుప్రియ అని చెప్పింది కదా వీడియోస్లో, తన వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చినాం ఇప్పుడు. సో వాళ్ళ ఎంగేజ్మెంట్ ఆల్బమ్ చూపించింది, కొద్దిసేపు కూర్చొని ముచ్చట్లు కూడా పెట్టినాం. ఇంకా ఇంటికి వెళ్తుంటే పసుబొట్టు ఇవ్వడం, ఫస్ట్ టైం వెళ్తే ఎవరైనా పసుబొట్టు ఇస్తారు కదా, సో తను కూడా అట్లనే ఇస్తుండే అనమాట. మీ ఫ్యామిలీస్లో ఎట్లనే చేస్తారా అని చెప్పేసి కమెంట్ చేయండి. అంత సీన్ ఫస్ట్ మా మమ్మీ, ఫస్ట్ మా డాడీ తవ్వుతారు అట్లా అంటే. ఇప్పుడే సో కొద్దిసేపు అట్లా సాంగ్స్ పాడుకుంటూ ఎంజాయ్ చేసినాం అనమాట, రీల్స్ తీసుకుంటూ. దాని తర్వాత మా మామయ్యకి చక్కనికి పెద్ద డిస్కషన్ అవుతుంది ఇక్కడ. ఎందుకు అంటే iPhone 16 Pro ప్రైస్ డౌన్ఫాల్ అయిందంట కదా, సో వీడికి కావాలి ఆ ఐఫోన్ అని చెప్పేసి ఇంట్లో లొల్లి అనమాట. మామ ఏంటంటే ఇప్పుడే అంత లగ్జరీస్కి అలవాటు అవ్వద్దు, కొనే అంత ఉంది బట్ స్టిల్ వాడికి అలవాటు చేయొద్దు అన్న రీజన్తో కొనట్లేదు. మీలో ఎంతమంది ఇట్లా మీ ఫ్యామిలీస్తో లొల్లి పెట్టుకొని ఐఫోన్ కోసం ఏడ్చి మరీ కొనిపించుకున్నారు చెప్పండి. సో చూద్దాం మా చక్కనికి కొనిపిస్తారా లేదా అని చెప్పేసి. సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీకే అర్థమవుతుంది. అండ్ యా, ఇక్కడ మేము అందరం కూర్చొని మళ్ళీ రీల్స్ సాంగ్స్ షూట్ చేసుకుంటుండే, సాంగ్స్ టీవీలో పెట్టుకొని మంచిగా సింగింగ్ అనమాట. అట్లా పాడుకుంటూ డ్యాన్స్ కూడా వేసినాము. లాస్ట్ ఈ సాంగ్కి కూర్చొని డ్యాన్స్ ఎవరైనా వేస్తారా? మేము వేస్తాం గైస్. సో ఈ వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాము. సో గైస్ చాలాసేపు అలిసిపోయినాం మేమైతే, రీల్స్ చేసినాం, సాంగ్స్ పాడినాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ టైం 7:42 అవుతుంది. డిన్నర్ చేయాలి. చాలా అలిసిపోయినాం డే అయితే. ఇంతసేపు మేబీ ఐ యాడ్ దట్ రీల్ బ్లాగ్స్. మస్తు పోజులు ఇస్తురుగా. సో గైస్ మా డిన్నర్ టైం అయితే అయింది. చేసి
డిన్నర్ చేసి అంటే తినేయాలా, సో తినేసి పడుకోవాలంతే. చాలా అలసిపోయినాం గైస్. హోమ్లెస్ గర్ల్ నేను కూడా అంతే. వీళ్ళకి హోమ్లెస్